నేరుగా కూరగాయల దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి బాబు ఇలా వచ్చారు అని చెప్పాను. కానీ అదే మొన్న మీ దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకున్నారు కదా అన్నదానానికి అని చెప్పాను. కానీ కావ్య మేడం అని చెప్పనేసరికి వాళ్ళ ఇల్లు ఎక్కడా అని చెప్పనేసరికి వాళ్ళ ఇల్లా బాబు మీకు తెలీదా అని చెప్పనేసరికి తెలీదు అని చెప్పాను. కానీ అయితే వాళ్ళ ఇల్లు అక్కడ బాబు అని అడ్రస్ చెప్పేసరికి సరే వెళ్ళొస్తాను చాలా థ్యాంక్స్ అనగానే ఏంటో ఈయన ఇల్లే ఈయనకి తెలియదా ఏంటి అనుకుంటూ ఉంటుంది కూరగాయలు ఆవిడైతే. ఈలోపు యామిని రాజేంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పి వెంటనే యామిని ఫోన్ చేస్తుంది. బావా ఎక్కడున్నావు అని చెప్పాను. కానీ పని మీద బయటకు వచ్చాక ఎక్కడున్నావు ఏంటి అని పదే పదే ఎందుకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడతావు? నేను పని మీద బయటికి వచ్చాను, ఎక్కడున్నానో ఏంటో తర్వాత సంగతి. సరే పెట్టేసేయ్, బయటికి వచ్చిన తర్వాత పదే పదే ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి యామిని అంటూ రాజ్ కాస్త యామినిని గసురుకునేసరికి ఇప్పుడు రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నేను రాజుని ఆపలేకపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళినా రాజు సరాసరి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడంటే రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది కదా. ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి మళ్ళీ యామిని ఫోన్ చేసేస్తుంది. ఎందుకు యామిని పదే పదే ఫోనులు చేస్తున్నావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఇంటి దగ్గర ఉంటే బావా బావా అని తింటావు. ఏదో పని మీద బయటికి వచ్చాను, బయట కూడా ప్రశాంతత లేకుండా చేస్తావా ఏంటి అంటూ రాజ్ గట్టిగానే కేక వేసేసరికి ఇంకా యామినికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా రాజ్ కాస్త నేరుగా దుగ్గిరాలింటి ముందు కారు ఆపుతాడు. ఆపి కారులోంచి దిగేసరికి ఇంకా యాదగిరి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. సార్ మీరా అని చెప్పాను. కానీ కావ్య మేడం ఉన్నారా అని చెప్పేసరికి ఉన్నారు సార్ అని చెప్పారు. కానీ రండి సార్ నేను తీసుకువెళ్తాను అని లోపలికి తీసుకువెళ్తాడు. వెళ్ళండి సార్ అని చెప్పనేసరికి గుమ్మంలో ఇలా అడుగు పెట్టడంతో రుద్రాని రాహుల్ పైనుంచి దిగుతారు. అందరూ వాళ్ళ గదుల్లోంచి బయటికి వస్తారు. ఎందుకంటే పొద్దుటే రాజు ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే కొంచెం లేట్ అయితే కావ్య ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా. సో దానికోసం ఉదయం 8:30, 9 కల్లా ఇంటికి వెళ్ళేసరికి అందరూ టీలు తాగడం కోసం కిందకి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. నాన్న రాజ్ అనుకుంటూ అందరూ పరుగున గుమ్మం దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఏమంటున్నారు మీరు అని చెప్పాను. కానీ రా నాన్న అని చెప్పి ఇంకా లోపలికి తీసుకొచ్చేసరికి ఈలోపు కావ్య కూడా వస్తుంది. కళావతి గారు అని చెప్పాను. కానీ ఏంటి రాజ్ నీ భార్యను పట్టుకొని కళావతి గారు అంటున్నావేంటి అని చెప్పాను. కానీ నా భార్య అని చెప్పాను. కానీ అదేంటి రాజ్ నీ భార్య అంటే నీ భార్యని నీకు తెలియదా ఏంటి అని చెప్పాను. కానీ అప్పుడు చెప్తుంది అపర్ణ రాజు గతం మర్చిపోయాడు అని. అదేంటా ఆంటీ మీరిక్కడ ఉన్నారు? అమ్మ మీరిక్కడ ఉన్నారేంటమ్మా అని చెప్పాను. కానీ ఏంటి రాజ్ కన్న తల్లిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా ఏంటి అని చెప్పనేసరికి చెప్పాను కదండి వాడు గతాన్ని మర్చిపోయాడు అని. అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో వాడి గతాన్ని మొత్తం కోల్పోయాడు. అందుకే తన భార్యని గుర్తుపట్టలేదు, తన తల్లిని గుర్తుపట్టలేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి మీరనేది? మీరు నా కన్న తల్లి అని చెప్పాను. కానీ ఏంటి రాజ్ కన్న తల్లిని కూడా గుర్తుపట్టట్లేదా? కన్న తల్లి స్పర్శను కూడా గుర్తుపట్టలేకపోయావా? అవును రాజ్ నేనే నీ కన్న తల్లిని. కావ్య ఎవరో కాదు నీ భార్య. కావ్యకు నీకు పెళ్ళయి ఇంచుమించుగా 1.5 సంవత్సరం దాటింది. ఇదంతా నీ ఫ్యామిలీ, నీది దుగ్గిరాల ఫ్యామిలీ. నువ్వు దుగ్గిరాలింటి వారసుడివి. ఒక్కసారి అటు చూడు అంటూ ఇంటి వారసులు అందరూ కలిసి తీయించుకున్న ఫోటో వంక చూపిస్తుంది. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. అందరినీ అందరినీ చూసేసరికి నేను నీ తండ్రిని రాజ్, నేను నీ నానమ్మని రాజ్, నేను నీ తాతయ్యని రాజ్, నేను నీ పిన్నిని రాజ్, నేను నీ బాబాయిని రాజ్ అని అందరూ కూడా రాజ్కి ఏమవుతారో అని మొత్తం చెప్పేసరికి రాజు చుట్టూ చూస్తాడు. కావ్య అప్పుడే కిందకి వస్తూ ఉంటుంది. వస్తూ ఉండేసరికి ఎవరొచ్చారు ఎలా రౌండప్ చేసేసారేంటి అనుకుంటూనే కావ్య గబగబా కిందకి దిగేసరికి కళావతి గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరా అని చెప్పాను. కానీ అవును నేనే.
ఇన్ని రోజులు మీకు నాకు మధ్య ఏం బంధం ఉంది అని మిమ్మల్ని అడిగినా మీరు చెప్పలేదని మీ ఇంటికి వస్తే విషయం తెలుస్తుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు అప్పుడు అర్థమైంది మీరు నా భార్య అని. మొన్న నేను కేక్ కటింగ్ చేయించిన ఆవిడ నా కన్న తల్లి అని. మరి నాకెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నాతో పరిచయం పెంచుకుని నాతో తిరుగుతున్నారు కదా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నేను మీరు తాళి కట్టిన మీ భార్యని అన్న విషయం మీరు చెప్పలేకపోయారా అని చెప్పనేసరికి ఎలా చెప్పమంటారు? మీరు గతం మర్చిపోయారు. మీకు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే మీకు ప్రమాదం అని చెప్పి డాక్టరు చెప్పారు. యామిని కూడా మాట్లాడింది. ఎలా చెప్పమంటారు? యామిని ఏం చెప్తే అది వినే భ్రమలో మీరు ఉన్నారు. యామిని మీకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. ఆ ప్రపంచంలోనే మీరు బ్రతుకుతున్నారు. మీ కన్న తల్లిదండ్రులు చనిపోయారని, యామిని తల్లిదండ్రులే మీ అత్తయ్య మామయ్య అని యామిని ఏం చెప్పినా నమ్మే స్థితిలో ఉన్న మీరు మీకు గతం గుర్తొస్తేనే కానీ అది నిజమా కాదా అని మీరు తెలుసుకోలేరు. అందుకోసమనే ఇంకా నేను ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రాజ్ అయితే మొత్తం గతం అంతా గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. వద్దండి, మీరు ఇప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోవద్దు. మీకు ఈ ఫ్యామిలీ అని తెలుసు కదా, అది చాలు. మీరు మీ మనసుతో నమ్మగలిగితే మీ ఫ్యామిలీ దగ్గరికి మీరు వచ్చేసేయండి. ఆ యామని మంచిది కాదు, అది మీరు అర్థం చేసుకుని ఇక్కడికి రండి. అంతే తప్ప గతం గుర్తు తెచ్చుకునే పని చేస్తే మాత్రం మీకు చాలా ప్రమాదం అని చెప్పి కావ్య అనేసరికి లేదు, నా గతాన్ని నేను గుర్తు తెచ్చుకోవాల్సిందే అంటూ ఇంకా రాజు తల పట్టుకునేసరికి రాజ్కి ఇంకా కళ్ళు తిరిగి అందరిలో పడిపోతాడు. నాన్న రాజ్ అని చెప్పనేసరికి కంగారు పడకండి అత్తయ్య, ఆయన గతం గుర్తు తెచ్చుకునే పరిస్థితి వస్తే ఎలాగే జరుగుతుందని నాకు తెలుసు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి కవి గారు అని చెప్పనేసరికి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి డాక్టర్ అయితే రానే వస్తారు. చెక్ చేయడంతో తను బాగానే ఉన్నాడు. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం సేపటికి స్పృహలోకి వస్తాడు. ఇంజెక్షన్ చేశాను కదా అని చెప్పి ఈ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా రాజ్కి కొంచెం సేపటికి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చేసరికి ఇంకా చుట్టూ చూస్తాడు. చుట్టూ చూసేసరికి ఇన్ని రోజులు నాకు ఈ విషయం చెప్పలేదు. చుట్టూ చూస్తాడు. చుట్టూ చూసేసరికి ఇంకా అందరూ కూడా కనిపిస్తారు. కనిపించడంతో ఏం చేయలేని పరిస్థితి. నన్ను క్షమించండి, మీరెవరూ నాకు గుర్తు రావడం లేదు. కానీ నా మనసు మాత్రం చెప్తుంది మీరే నా కుటుంబం అని. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పాను కానీ నీ మనసు ఏం చెప్తే అది చెయ్యి రాజ్. నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం మాకు తెలిసింది. నీకు గతం గుర్తొచ్చే రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఆ యామని చెప్పినట్టుగా ఏం చేసినా కానీ తర్వాత నీ జీవితం నాశనం అయిపోతుందని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పనేసరికి ఇంకా రాజు అయితే ఆలోచనలో పడతాడు. అలా ఆలోచించిన రాజు కావ్యని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేక చాలా ఇబ్బంది పడుతూనే ఇంకా గడప దాటిన రాజు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కావ్యను హత్తుకుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇది నా కుటుంబం అని మీరంతా చెప్తున్నారు. మీరు చెప్పే మాటల్లో నాకు నమ్మకం కనిపిస్తుంది. యామని చెప్పిన ఏ మాటలోని నాకు నమ్మకం కనిపించలేదు. మీరు చెప్పే మాట కాబట్టి నేను నమ్మి ఇక్కడే ఉండిపోతాను. నాకు గతం గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా అని చెప్పి రాజనేసరికి ఈలోపు యామని రానే వచ్చేస్తుంది. ఏంటి బావా ఇక్కడికి వచ్చావు అనగానే నువ్వు నాకు మరదలవ్వని తెలుసు, నేను నీ భావన కాదని తెలుసు, నేను కళావతి భర్తనని కూడా తెలుసు. కానీ నేను గతాన్ని మర్చిపోయానని అడ్వాంటేజ్ తీసుకునే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఎప్పటికైనా నాకు గతం గుర్తొచ్చిన రోజున నీకు మాత్రం షాక్ ఇస్తాను. ఇది నా ఫ్యామిలీ, నేను ఇక్కడే ఉంటాను. నన్ను ఇక్కడి నుంచి కదిలించే హక్కు అధికారం నీకు లేదు అని చెప్పి యామనికి గట్టిగా షాక్ ఇచ్చేసరికి యామని ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే యామని వాళ్ళ పెట్టే అన్న విషయానికి అన్ని సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ యామని తన బావ అనడానికి సాక్ష్యాలు ఉండవు, ఫోటోలు తప్ప. ఇంకేం చేస్తుంది? ఏం చేయలేదు. ఎందుకంటే రాజ్ మీద ఆశలు వదులుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కళావతి అనుకుంటూ నా ఇంటికి వచ్చి నా భావం నా నుంచి దూరం చేశావు. రాజు నాకే సొంతం, నా నుంచి రాజుని ఎవరూ దూరం చేయలేరనుకున్నాను. కానీ నువ్వు దూరం చేసేసావు అని చెప్పి యామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.